జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అటు వెళ్తుంది, పదండ్రా. పదరా. బూరుదలు వెళ్ళిపోదామంటే ఈవెన్ నమ్ముకోనున్నారు. ఈరోజు ఎవరు పోతారో ఏంటో. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ తప్పించుకోకూడదు. ఈ రోజు చావాలి. ఒక్కతే వెళ్తుంది. ఇదే మంచి ఛాన్స్. మిస్ అవ్వకూడదు. పదండ్రా. వీడెక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు. మనం వెనకే వస్తుంటే మన కోసం వెతుకుతుంది. ఒక్కతే ఏం చేస్తుందిరా? ఏం చేస్తుందో తెలిసాక కదరా తెలిసేది. మొగుడు కనిపించట్లేదేంట్రా? నీకు ఎముడై వేటాడుతున్నాడ్రా. ఒక్కతే భలే చిక్కింది. నువ్వొక్కడివే మిగిలావురా. రేయ్, ఈ అవకాశాన్ని వదలకూడదు. ఒకేసారి అందరూ వెళ్ళి ఎదురుగా నిలబడండి. భయపడి చేస్తుంది. నేను పొడిచేస్తా. మాట్లాడరేంట్రా? వెనక్కి తిరిగి చూడరా. అంటే అందరిని చంపేశావా? ఓన్లీ 1 వికెట్. అంటే ఇది మీ ప్లానా? ప్లానేరా. చంపు. రేయ్, ఒరే గిరిగా, నువ్వా? హా, మీ ఊరి వాడే. మిమ్మల్ని దయ్యం ముసుగులో భయపెట్టి చంపుతున్నాడు. ఎందుకురా? మనోడు పోయి ఉండి మనూరినే వల్లకాడు చేస్తున్నావు. దేనికిరా? మాటలతో అడిగితే చెప్తాడా? రేయ్, కొట్టాడ్రా. చెప్పరా, ఏం పోయే కాలం వచ్చింది? చెప్పు. మేమేం అన్యాయం చేసావు నీకు? చెప్పరా, చెప్పు. ఎవరు నీతో ఇలా చేయిస్తున్నారు? చెప్పకపోతే ఇక్కడే చేస్తావు. చెప్పరా. పోలీస్ స్టేషన్ దాకా కూడా తీసుకెళ్తాం. చెప్పు, చెప్పరా. మేడం. చూసారా, నా మాట మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని రమ్మని చెప్పాను. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళే. మీ వెనక ఉన్నది ఎవరో చెప్తారా చేస్తారా? చెప్పరా, చెప్పు. సార్, నన్నేం చేయకండి సార్. మరి చెప్పు. ఎవరో మాకు తెలియదు సార్. రోజుకొకరిని చంపాలని మాకు డబ్బులిస్తారు. ఆశపడి సాటి మనిషిని జాలి కూడా లేకుండా చంపేస్తున్నారా? జీవం లేని డబ్బుకి విలువిస్తున్నారా? ప్రాణానికివ్వరా? ఇప్పుడు మిమ్మల్ని ఆ డబ్బొచ్చి కాపాడుతుందా? చెప్పు. వాడెవ్వడో తెలీదని మాత్రం చెప్పకు. మేం నమ్మం. నిజం మేడం. మొహం కనపడకుండా గుడ్డ కట్టుకుని వస్తాడు. ఓహో, మరిందాక ఫోన్ ఎవరితో మాట్లాడావు? చెప్పరా, చెప్పు. వాళ్ళే, కానీ నంబర్ నాది. ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. అది ఫోన్ లేదు మేడం, ఎక్కడో పడిపోయింది.
లేదు వదినా. ప్లాంట్ గానే ఉన్నారు. లేదు మేడం. నోర్మోయ్, మీకెవరో తెలియకుండా, అసలేం తెలియకుండా డబ్బులు మాత్రమే తీసుకుని చంపేస్తున్నారంటే అస్సలు నమ్మం. కారణమేంటో నీకు తెలుసు గిరి. చెప్తే శిక్షణ తగ్గుద్ది. చెప్పరా చెప్పు. నాకు తెలిసింది నేను చెప్పాను. మా ఊర్లో బంగారు గనులు ఉన్నాయంట. ఊర్లో వాళ్ళని భయపెట్టి ఖాళీ చేయిస్తే బంగారాన్ని తీసుకోవచ్చని వాళ్ళు అన్నారు. మాకు కొంత ఇస్తున్నారు. ఇంతే మేడం. ఇంతకు మించి నాకేం తెలియదు. మా అమ్మ మీద ఒట్టు. ఛీ! పవిత్రమైన ఆ పదం పలకడానికి కూడా నీకు అర్హత లేదు. బంగారం లాంటి మీ ఊరిని అభివృద్ధి చేసుకోకుండా తప్పుడు వ్యక్తుల పాలవ్వడానికి సహకరిస్తారా? నువ్వు దేశద్రోహి కిందే సమానం. సార్, తీసుకెళ్ళండి. వీడు దాస్తున్నవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి. అలాగే మేడం. కానిస్టేబుల్ తీసుకురా. హేయ్ రారా. మాట నిలబెట్టుకున్నామా? మమ్మల్ని క్షమించండమ్మా. క్షమించండమ్మా. మాకోసం వచ్చిన మిమ్మల్ని నమ్మకుండా పెద్ద తప్పు చేశాం. విలువే లేకుండా మాట్లాడాం. ఈ ఒక్క తప్పు కాయండమ్మా. తప్పు మీదైతే కదా మీ మీద నాకు కోపం రావడానికి. మీ మనసుల్లో నన్ను నమ్మబట్టే, నా పైన విలువ ఉండబట్టే ఉన్నారు. కానీ నేను మీకు చెప్పేది ఒకటే. దయ్యాలని, భూతాలని, చేతబడులని, క్షుద్ర పూజల్లాంటి మూఢనమ్మకాల్ని నమ్మి మోసపోకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.